హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు వెంకట్. ఈరోజు మీ ముందుకి 'పుష్ప' ఆరో రోజు కలెక్షన్స్ ఎలా చేసిందనేది చెప్పడానికొచ్చానండి. అలానే 'పుష్ప' ఆరో రోజు కలెక్షన్స్ చూసిన తర్వాత ఇది ఫ్యూచర్‌లో ఎలాంటి గ్రోత్ చూపిస్తుంది? ఆర్ ఎంత కలెక్షన్స్ చేస్తుంది? ఆర్ ఏ ఏ రికార్డులు ఇప్పటి వరకు క్రియేట్ చేసింది? అండ్ దీని తర్వాత ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందనే గురించి మాట్లాడదామండి. అలానే ఇప్పుడు మండేతో మనం ట్యూస్‌డే కంపేర్ చేసుకొని చూస్తే ఓన్లీ 20% డ్రాప్ అండి. సో, 52,00,00,000 దగ్గర దగ్గర చేసిందంటే అది మామూలు విషయం గాదండి. అండ్ తెలుగులో జూస్తే కూడా 12,00,00,000 నెట్టొచ్చింది. హిందీలో 30,00,00,000 దాటిందండి. సో, చాలా మంచి ఫిగర్స్ అండి. సో, ఒకటైతే ఫిక్స్ అయిపోయాను. ఫ్యూచర్‌లో చాలా రికార్డులు 'పుష్ప' బద్దలు కొడుతుందండి. మీరు టోటల్ కలెక్షన్స్ గనక ఒకసారి చూసినట్టయితే 950,00,00,000 కలెక్షన్స్ దాటేసిందండి. ఇది ఒక మంచి మార్క్ చెప్పుకోవచ్చు. అండ్ దగ్గరలో 1000,00,00,000 ఫిగర్ కూడా ఉంది. నేనిప్పుడు మీకు వీడియో చేసే టైంకి మేబీ 1000,00,00,000కి చాలా దగ్గరగా వచ్చేసుండాలి. మనం ఇలా దీనిలో ఇప్పుడు నెట్ కలెక్షన్స్ చూసుకుంటే 645 కోట్లండి. ఇప్పుడు తెలుగులో రికార్డ్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. సో, హైయెస్ట్ గ్రాసింగ్ ఇప్పటివరకు అందరికి తెలిసిందే 'బాహుబలి 2' దాని తర్వాత 'ఆర్ఆర్ఆర్' అండి. రీసెంట్‌గా 'కల్కి' ఆ లిస్ట్‌లోకొచ్చింది. ఈ 'కల్కి' 1000,00,00,000 దాటింది. 1200 కోట్ల దగ్గర దగ్గర చేసింది. 'పుష్ప' ఆల్రెడీ 1000,00,00,000 దగ్గరుందండి. సో, 'కల్కి' రికార్డ్ అనేది బ్రేక్ అయిపోతది. అలానే 'ఆర్ఆర్ఆర్' కూడా 1300,00,00,000 చిల్లర చేసిందండి. ఇది వరల్డ్ వైడ్ కలెక్షన్స్ నేను మాట్లాడేది. సో, ఇంకా 'ఆర్ఆర్ఆర్' జపాన్‌లో అక్కడ ఇక్కడ బాగా మంచి కలెక్షన్స్ సాధించింది మీకు తెలిసిందే. సో, 'ఆర్ఆర్ఆర్' రికార్డ్ కూడా కొంచెం దగ్గరలో ఉంది 'పుష్పకి'. అండ్ ఇది డెఫినెట్‌గా బీట్ చేస్తుందని అనుకుంటున్నాను. ఇది గ్రాస్ కలెక్షన్స్ పరంగా అండి. ఆల్రెడీ మనం 950,00,00,000 దగ్గరలో ఉన్నాం ప్రస్తుతానికి. అలానే ఇప్పుడు మీరు హిందీ కలెక్షన్స్ తీసుకుంటే హిందీలో నెట్ కలెక్షన్స్ చూస్తారండి. సో, బాలీవుడ్ 'బాద్‌షా' టాప్‌లో ఉన్నాడు 'జవాన్‌తో. ఇప్పటివరకు 643 కోట్ల నెట్ మార్క్ హిందీ లాంగ్వేజ్ ఒరిజినల్ లాంగ్వేజ్‌లో చేసిందండి. ఇప్పుడు మనం గనక చూసుకున్నట్టయితే ఆల్రెడీ హిందీ లాంగ్వేజ్‌లో మీకు చెప్పిన ఫిగర్స్ ప్రకారం 368,00,00,000 దాకా చేసామండి. అంటే ఆల్మోస్ట్ 'దంగల్' రికార్డ్‌ని దాటేసాము. 'దంగల్' సిక్స్త్‌లో ఉంది ఇప్పుడు మీకు. ఇప్పుడు ఇదే ప్రస్తుతం ట్రెండ్ కంటిన్యూ అయితే అండి ఇంకో 200,00,00,000 గట్టిగా కొడతదండి. అంటే మీకు 'యానిమల్' రికార్డ్‌ని దాటేసి మూడో స్థానంలోకి వచ్చేస్తుంది. అంటే ఒరిజినల్ హిందీ లాంగ్వేజ్‌లో కలెక్ట్ చేసినవండి ఇది. ఆ తెలుగులో గ్రాస్ ఫిగర్స్ మనం దాటినా గానీ ఒకటేంటంటే ఇప్పుడు హిందీ లాంగ్వేజ్‌లో ఎంత చేసింది మనం చూసాం. అట్లా తెలుగు లాంగ్వేజ్‌లో హైయెస్ట్ చేసిన మూవీ ఇప్పటివరకైతే 'ఆర్ఆర్ఆర్' అండి. తెలుగులో 431,00,00,000 నెట్ కలెక్షన్స్ చేసి టాప్‌లో ఉంది. సో, ఈ ఫిగర్ అనేది కొంచెం కొట్టలేదండి నేను అనుకుంటున్నాను. బట్ ఫ్యూచర్‌లో మనం ఏం జరుగుతుందని చెప్పలేము. బట్ అండ్ అలానే గ్రాస్ కలెక్షన్స్‌లో 'బాహుబలి 2' కలెక్షన్స్‌ని దాటలేదని నేను అనుకుంటున్నాను. సో, ఈ 2 రికార్డ్స్ తప్పితే మిగిలిన అన్ని రికార్డ్స్ ఇండియా మొత్తంలో ఇంకే రికార్డ్స్ మిగలవండి 'పుష్ప 2' దెబ్బకి. నా కంటెంట్ గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.